మనం మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, ఫ్యూచర్లో ఒక టైంకి ఒక పని జరిగేసరికి అప్పటికే ఒక యాక్షన్, ఒక పని జరుగుతూ ఉంటుంది అని ఇప్పుడు చెప్తాం. ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది అని ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు చెప్తాం. ఉదాహరణ చూద్దాం. సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేసరికి మా మిస్సెస్ టీవీ చూస్తూ ఉంటుంది అంటాం. ఈయన ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళలేదు, ఆమె టీవీ చూస్తూ లేదు. ఆ రెండు పనులు ఫ్యూచర్లో జరుగుతాయి. ఒక పని జరిగేసరికి అప్పటికి ఒక పని జరుగుతూ ఉంటుంది అని ఇప్పుడు చెప్తాం. దానికి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది వాక్యం అంటే, సబ్జెక్టు అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్, కర్త అంటాం తెలుగులో. ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, సింగిల్, ప్లూరల్ నౌన్స్ ఏది ఉన్నప్పటికీ కూడా ఆ నౌన్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత విల్ బీ ఉండాలి. తర్వాత వెర్బ్కి ఐఎన్జీ ఉంటుంది, నెక్స్ట్ ఆబ్జెక్టు, నెక్స్ట్ టైము ఇలా ఉంటుంది. చూడండి, నేను రేపు చదువుతూ ఉంటాను నువ్వు వచ్చేసరికి అనుకో. ఐ విల్ బీ రీడింగ్ టుమారో అంటాం. యూ విల్ బీ రైటింగ్ ఎగ్జామ్ నెక్స్ట్ సండే. వచ్చే ఆదివారం నువ్వు ఈ టైంకి ఎగ్జామ్ రాస్తూ ఉంటావు అంటాం. ఇంకా అది జరగలేదు కానీ జరుగుతూ ఉంటుంది అని ఇప్పుడు చెప్తాం అనమాట. మై పేరెంట్స్ విల్ బీ వాచింగ్ టీవీ వెన్ ఐ విల్ గో హోమ్. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మా పేరెంట్స్ టీవీ చూస్తూ ఉంటారు. ఈ యాక్షన్స్ అన్ని ఫ్యూచర్లో ఉంటాయి కానీ మాట్లాడేది మాత్రం ప్రజెంట్లో. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫ్యూచర్లో ఒక సబ్జెక్టు నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుంది, ఉంటాడు, ఉంటుంది, ఉంటాము అని చెప్పడానికి కూడా విల్ బీ ఉపయోగిస్తాం. చూడండి, రాజు విల్ బీ హియర్ టుమారో. రేపు రాజు ఇక్కడ ఉంటాడు అంటాం. షీ విల్ బీ ఎట్ హోమ్ నెక్స్ట్ వీక్. వచ్చే వారం ఆమె ఇంటి దగ్గర ఉంటుంది. విల్ బీ అంటే ఫ్యూచర్లో ఉంటుంది అని చెప్పడం. దే విల్ బీ ఎట్ థియేటర్ దిస్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం వాళ్ళు థియేటర్ దగ్గర ఉంటారు అని చెప్తాం. ఇట్లా ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి సబ్జెక్ట్ తర్వాత విల్ బీ ప్లస్ వెర్బ్కి ఐఎన్జీ, ఆబ్జెక్ట్, టైం చెప్తాం. అదే ఫ్యూచర్లో ఉంటాను, ఉంటారు, ఉంటాము అని చెప్పడానికైతే సబ్జెక్ట్ తర్వాత విల్ బీ ఉంటుంది, తర్వాత ప్లేసు, అడ్జెక్టివ్ ఏదైనా కావచ్చు. టుమారో ఐ విల్ బీ హ్యాపీ అనొచ్చు. రేపు నేను సంతోషంగా ఉంటాను. నెక్స్ట్ సండే దే విల్ బీ ఇన్ విలేజ్. వచ్చే వారం వాళ్ళు విలేజ్లో ఉంటారు. ఇట్లా విల్ బీ ఉపయోగించి ఫ్యూచర్లో ఒక టైంకి జరుగుతూ ఉండే పనులను చెప్పచ్చు. అదేవిధంగా బీ ఫామ్గా అంటే ఉంటాము, ఉంటాడు అని చెప్పడానికి కూడా విల్ బీ ఉపయోగిస్తాము. మరి కొన్ని సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయాలి.